నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ భాగస్వామ్యంతో పర్యాటక అభివృద్ధి. మంత్రి కందుల దుర్గేష్. పర్యాటకులకు కల్పించే సౌకర్యాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు మీదకు వదిలేశారు. రాజమండ్రి తుమ్మలావలో హృదయ విదారక సంఘటన. మెట్రిక్ టన్ను ఇసుక ధర 345 రూపాయలు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఇసుక సరఫరా వల్ల ప్రభుత్వానికి ₹1 ఆదాయం రాదు. రాజానగరం నియోజకవర్గాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఏపీలో కూటమి 100 రోజుల పాలనపై విశ్లేషణ. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం. గోదావరి తీరంలో వాడవాడల శరన్నవరాత్రి మహోత్సవాలు. రాజమండ్రి దేవీ చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. 4వ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. రాజమండ్రి దేవీ చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. తొలి రోజున అమ్మవారు శ్రీ స్వర్ణకవచ కనకదుర్గాదేవిగా, 2వ రోజు గాయత్రీదేవిగా, 3వ రోజున అన్నపూర్ణాదేవిగా భక్తుల నుంచి ప్రత్యేక పూజలు అందుకున్నారు. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రాజమండ్రి దేవీ చౌక్లో అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు, పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఉత్సవ కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికారు, సముచిత రీతిలో సత్కరించారు. దంపతులతో కుంకుమ పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నాటకాలు ప్రారంభమవుతాయి. తొలి రోజున రాత్రి శ్రీ కనకదుర్గ మహత్యం నాటక ప్రదర్శన, 2వ రోజున సత్యహరిశ్చంద్ర నాటిక, 3వ రోజున రాజా నర్తకి నాటకం ప్రదర్శించారు. ఈ రోజు రాత్రికి మరికొద్దిసేపట్లో భీమవరం ఘంటసాల ఆర్కెస్ట్రా కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి, గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పిల్లా వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి చంద్రశేఖర నరసింహారావు, పిల్లి వెంకట రమేష్, ఆసపు దుర్గా మల్లికార్జునరావు, ఆకుల నాగసత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కర్రావు, పాలకవర్గ ప్రతినిధులతో పాటు మరో 48 మంది సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. పున్నమి, యాత్రి నివాస్, హరిత రిసార్ట్స్లో చేపడుతున్న ఆధునికీకరణ పనులపై అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, త్వరలోనే రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిని చూస్తారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆదివారం ఉదయం మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీజన్లో పర్యాటకుల రద్దీ, పర్యాటకులకు కల్పిస్తున్న సౌకర్యాలు వంటి అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. పర్యాటకులకు కల్పించే సౌకర్యాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. పున్నమి, యాత్రి నివాస్, హరిత రిసార్ట్స్లో ఆధునికీకరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యాటక సీజన్ మిస్ అవ్వకుండా, ప్రభుత్వం ఆదాయం కోల్పోకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆధునికీకరణ పనులను త్వరగా పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోనికి తీసుకురావాలని సూచించారు. అనంతరం విశాఖ సముద్ర తీరం సమీపంలోని తెన్నేటి పార్కును పరిశీలించిన మంత్రి పర్యాటక బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, పర్యాటక అభివృద్ధి పనులు కుంటుపడటంలో గత ప్రభుత్వ అక్రమాల అవశేషాలు కనబడుతున్నాయన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత విధానాలు, అక్రమాల వల్ల హరిత రిసార్ట్స్, పున్నమి, యాత్రి నివాస్లో ఇప్పటికే పూర్తి అవ్వాల్సిన పనులు సకాలంలో జరగకపోవడం వల్ల పర్యాటక సీజన్ను కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. తద్వారా ప్రభుత్వం ఆదాయం కోల్పోయే అవకాశం ఉందన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థలో 8.60 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ ఆధునికీకరణ పనుల్లో 90% నిధులు ఖర్చు చేసినప్పటికీ అదనంగా మరో 4 కోట్లు అవసరమవుతాయని మంత్రి వెల్లడించారు. ఆగస్టు 31 నాటికి పూర్తవ్వాల్సిన పనులు గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల ముందుకు సాగలేదన్నారు. ఈ విషయమై సంబంధిత కాంట్రాక్టర్ని వివరాలు అడగ్గా గత ప్రభుత్వం ఓరల్ ఇన్స్ట్రక్షన్స్తో కొత్తగా మార్పులు సూచించిందని, తద్వారా సమయంతో పాటు ఖర్చు పెరుగుతుందని వెల్లడించారు. ఈ అంశంపై కమిటీ వేసి సుదీర్ఘంగా విచారణ చేపడతామన్నారు. సంబంధిత కమిటీతో విజయవాడలో సమీక్ష నిర్వహించి చర్చిస్తామన్నారు.
ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతి, జరగాల్సిన కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి చర్చించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా ముందుకు వెళ్తామన్నారు. విశాఖపట్నంలో ఎంవీమా షిప్ను అందుబాటులోకి తెచ్చేందుకు అటవీశాఖ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతులు తీసుకోవాల్సి ఉందని, ఎంవీమా షిప్ను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో చర్చించి అటవీశాఖ అనుమతులు తీసుకుంటామన్నారు. 500 మీటర్ల పరిధి ప్రాంతం, అప్రోచ్ రోడ్ల విషయంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆయా శాఖల అనుమతులు రాగానే అభివృద్ధి పనులు చేపట్టి వీలైనంత త్వరగా బార్ అండ్ రెస్టారెంట్, కిచెన్ తదితర సౌకర్యాలను కల్పించి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. మన రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు ఉన్నాయని, పెట్టుబడిదారులను ఆహ్వానించి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ భాగస్వామ్యంతో టూరిజంకి పెద్దపీట వేసి అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచుతామన్నారు. భోగాపురం సమీపంలోని అన్నవరం ప్రాంతంలో 5 స్టార్ హోటల్స్ పెట్టేందుకు ఒబెరాయ్ సంస్థ ముందుకు వచ్చిందని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించి పూర్తి చేసి త్వరితగతిన పర్యాటకులకు వినియోగంలోకి తెస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్ ద్వారా టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని, స్వదేశీ దర్శన్ ద్వారా ఐకానిక్ టూరిస్ట్ ప్రాజెక్టు చేపడతామని, అదేవిధంగా ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజంను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. పర్యటనలో మంత్రి వెంట ఏపీటీడీసీ అధికారులు ఉన్నారు. But the thing is that when you have booked 2 rooms with AC rooms with 2,000 rupees and other things, they have provided you only 1 room, and still they are telling that they are not properly compensating anything to you. Right. That is a problem that they have to take up. Yes. That's why I am asking them. But technical problems like upgradation of the rooms, that is at a higher level we have to do that. So anyway, sorry, and I'll ask those people to compensate you in a better way. Definitely they will compensate you in a better way. And అసైన్ విధానంలో దరఖాస్తు చేసిన వినియోగదారులందరికీ అందుబాటులో ఇసుక లభ్యత అవుతుందని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఇసుక లభ్యతపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అక్టోబర్ 16 నుంచి ఇసుక అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. జిల్లాలో 9 డిసిల్టేషన్ పాయింట్స్లో బోట్స్మెన్ సొసైటీల ద్వారా ఇసుక తవ్వకాలు ప్రారంభించడం జరిగిందన్నారు. పెండ్యాల పందలపర్రు ర్యాంపులో 34,000 మెట్రిక్ టన్నుల వరకు ఇసుక అందుబాటులో ఉంచామన్నారు. ప్రతిరోజు 3 నుంచి 4 జిల్లాలకు ఇసుక లభ్యతను బట్టి సరఫరా చేస్తున్నామని తెలిపారు. సోమవారం నుంచి వారం రోజుల కోసం 65,000 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. ప్రతిరోజు సగటున 13,000 నుంచి 15,000 మెట్రిక్ టన్నుల ఇసుక ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వినియోగదారుల కొరకు సిద్ధంగా ఉందన్నారు. సెనరేజ్ రూపంలో ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖాతాలకు జమ చేయడం లేదని తెలిపారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ఆదాయం రాదు. ఇసుక ఉచితంగా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. వినియోగదారులు త్రవ్వకాలు, పరిపాలనా ఖర్చులు మాత్రమే చెల్లించాలి. తద్వారా బోట్స్మెన్ సొసైటీ సభ్యులకు ఇసుక తవ్వకాల విషయంలో ఆదాయం సమకూర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వం ద్వారా తగిన వాహనాల్ని అందుబాటులో ఉంచామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రవాణా ఛార్జీల మేరకు వాహనదారులు ఎన్పానల్మెంట్ అవ్వడం జరిగింది. బోట్స్మెన్ సొసైటీలకు కేవలం త్రవ్వకం, పరిపాలనాపరమైన వ్యయం ఛార్జీలు మాత్రమే చెల్లించాలి. మెట్రిక్ టన్నుకు 345 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సరఫరా ఖర్చులను గతంలో ఉన్న 420 రూపాయల నుంచి ప్రస్తుతం 345 రూపాయలకు తగ్గించడం జరిగింది. ఓపెన్ స్టాక్ యార్డ్ పాయింట్స్ అందుబాటులోకి రావడం వల్ల త్వరలో మరింత తగ్గించి ధరను 215 రూపాయలకు అందుబాటులోకి రానుంది. మరిన్ని డిసిల్టేషన్ పాయింట్స్ అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుంది. ఆ మేరకు టెండర్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 48 బోట్స్మెన్ సొసైటీలకు అనుమతి ఇచ్చామని, రానున్న రోజుల్లో అర్హత మేరకు మరికొన్ని సొసైటీలకు ప్రమాణాల మేరకు అనుమతులు జారీ చేస్తామన్నారు. జిల్లాలో అక్టోబర్ 16 నుంచి ప్రారంభించనున్న 17 ఓపెన్ స్టాక్ పాయింట్స్కు టెండర్ల ఇసుక సరఫరా ప్రక్రియ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన వ్యక్తిగత బల్క్ ఆర్డర్స్కు 24 గంటల నుంచి 48 గంటలలోపు సరఫరా చేస్తున్నాం. ప్రతి సచివాలయం, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసిన 48 గంటల వ్యవధిలోనే వినియోగదారులకు ఇసుకను అందజేస్తున్నామన్నారు. ప్రతి వాహనానికి జియో ట్యాగింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్జీటీ మార్గదర్శకాల మేరకు ఈ బోట్స్మెన్ సొసైటీస్ డిసిల్టేషన్ ప్రక్రియను చేపట్టినందుకు అనుమతులు జారీ, అందుకు అనుగుణంగా రీచ్లో ప్రారంభం కానున్నాయి.
ఇసుక రవాణాపై పర్యవేక్షణను కట్టుదిట్టం చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు పెనాల్టీ రుసుముగా 24 లక్షలను వసూలు చేసినట్లు తెలిపారు. సోమవారం నుంచి ఆన్లైన్ వినియోగదారులకు 13,000 నుండి 15,000 మెట్రిక్ టన్నుల వరకు ఇసుక అందించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో 25,000 మెట్రిక్ టన్నులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇసుక సరఫరాపై మార్చి 2025 వరకు భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేశామని, మాన్యువల్ విధానంలో 17 ఓపెన్ రీచెస్ ద్వారా సుమారు 12 లక్షలు ఎంటీ, డిసిల్టేషన్ గోదావరి ముందర తీర ప్రాంతంలో 8 చోట్ల 3 లక్షల ఎంటీ అందుబాటులోకి తీసుకుని వచ్చే క్రమంలో బహిరంగ విచారణ చేపట్టడం జరుగుతుంది. 10 ఓపెన్ శాండ్ రీచెస్ ద్వారా 58 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉండేలా, అదేవిధంగా పట్టా ల్యాండ్లలో తవ్వకాల కోసం ఉత్తర్వులను జారీ చేశామన్నారు. అత్యవసర పనులకు సంబంధించి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కొంత ఇసుకను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ మేరకు ఇసుక కేటాయింపులను జరపడం జరుగుతుంది. ఇసుక సరఫరా విధానంలో పారదర్శకత, జవాబుదారులుగా ఉండేలాగా ప్రత్యేక పర్యవేక్షణ కోసం 10 మంది సిబ్బందిని నియమించామన్నారు. కలెక్టరేట్లో డివిజన్ స్థాయిలో పర్యవేక్షణ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదులను పరిరక్షించేందుకు కలెక్టర్ స్థాయిలోనూ, జాయింట్ కలెక్టర్ స్థాయిలోనూ, మైన్స్ విభాగం ఆర్డీఓ స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. ఇసుక త్రవ్వకాలకు సంబంధించి బోట్స్మ్యాన్ సొసైటీలకు చెల్లింపుల కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి వారం సంబంధించిన సొసైటీ ఖాతాలకు నగదు జమ చేస్తాం. జిల్లాలో ఇప్పటివరకు 144 బల్క్ ఆర్డర్లు రావడం జరిగింది. 38 ఆర్డర్కు సంబంధించి 9,347 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేశాం. ఇసుక రీచ్లలో 3 షిఫ్ట్లలో సిబ్బంది విధులు కేటాయింపు, బుకింగ్ ఆర్డర్స్ అనుసరించి ఇసుక సరఫరాకు టైం స్లాట్కు అనుగుణంగా ఏ రోజు స్లాట్ కేటాయింపు జరిపిన వాహనాలకు అదే రోజున లోడింగ్ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా వాహనాల కదలికలపై నియంత్రణ, ప్రత్యేక దృష్టి పెట్టడం, నిరంతర సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. డి పట్టా భూముల్లో త్రవ్వకాల కోసం ధర నిర్ణయించడం జరిగిందని, ఆ మేరకు వాటిని ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించనున్నామన్నారు. పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎస్ చెన్నరాముడు, అదనపు ఎస్పీ ఏవి సుబ్బారావు, మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డి ఫణిభూషణ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అలా జరుగుతాయి. ఓపెన్ రీచెస్ అంటే జస్ట్ ఇలా తీస్తారు కదా నదిలో ఉంచి, అది మాన్యువల్గా చేయాలి. అంటే మాన్యువల్ మీన్స్ మిషన్ వాడుకోవడం. ఇప్పుడు మన దగ్గర ఉన్నవి డీసిల్టేషన్ పాయింట్స్, నెక్స్ట్ రాబోయేవి ఓపెన్ రీచ్ పాయింట్స్. 24 hours మ్యాక్సిమం, అదర్వైజ్ ఏదైనా ఇష్యూ ఉంటే 48. రాజమండ్రి జయన్ రోడ్ శ్రీ స్వర్ణదుర్గ ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక జయన్ రోడ్లో శ్రీ స్వర్ణదుర్గ 25వ దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ పరిసర ప్రాంతాలు అమ్మవారి వేద మంత్రాలతో మారుమోగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు స్వర్ణదుర్గ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే పలువురు నగర ప్రముఖులు విచ్చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆలయ ఆవరణలో గాయత్రి నృత్య కళానికేతన్ వారిచే నిర్వహించిన భరతనాట్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. యాళ్ల సురేష్ బాబు, వెన్నెల దీపక్, రేలంగి శ్రీను, రంగా, గేదెల పూర్ణచంద్రరావు, పాలూరి లక్ష్మణ్, పి రాము తదితర కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షణ చేస్తున్నారు. వ్యాధులపై ముందు జాగ్రత్త ఉండాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. టీ నగర్లోని హిందూ సమాజ్ శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులు రోటరీ కళావేదికలో మెగావిన్ వెరికోస్ వెయిన్స్ ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. కాళ్లలో సిరలవాపు వ్యాధి వైద్యంలో సంచలనం సృష్టించిన మెగావిన్ వాస్క్యులర్ కేర్ ఆదివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన వెరికోస్ వెయిన్స్ ఉచిత మెగా వైద్య శిబిరంలో దాదాపు 100 మంది కార్పొరేట్ వైద్య సేవలు పొందారు. టీ నగర్లోని హిందూ సమాజ్ శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులు రోటరీ కళావేదికలో వైద్య శిబిరం జరిగింది. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఫ్రీ మెడికల్ క్యాంప్ను జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిని, ఆధునిక ఆహార అలవాట్లు దెబ్బతీస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో అనుకోని వ్యాధులకు ప్రజలు గురవుతున్నారని అన్నారు. వారి కోసం వ్యాధుల నిర్ధారణ, నివారణ కోసం అవగాహన కల్పించేందుకు ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్కులర్ వైద్య నిపుణులు డాక్టర్ వినయ్ న్యాపతి, డాక్టర్ పి విజయ్ కుమార్,
శ్రీ రామదాసు హాస్పిటల్ ఎండీ డాక్టర్ శేషాద్రి రెడ్డి, పట్టణ ప్రముఖులు నిమ్మలపూడి గోవింద్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ సేలం గోవింద్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి టి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొని ప్రసంగించారు. మెగావిన్ వైద్యులు ప్రత్యేక వైద్య బృందంతో కలిసి వైద్య సేవలు, ఉచితంగా మందులు అందించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు సాగింది. ఈ శిబిరంలో జిల్లాలలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణలో టి రమేష్ తదితరులు సహకరించారు. రాజమహేంద్రవరం లలితానగర్ నామన ధనరాజు వీధిలో 27వ సంవత్సరం దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం లలితానగర్ నామన ధనరాజు వీధిలో 27వ సంవత్సరం దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నామనవాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు పాకల ప్రసాద్, గోపాలం పురోహితులు చేతుల మీదుగా సహస్ర కుంకుమార్చన జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కుంకుమ పూజలో పాల్గొన్నారు. శనివారం చండీ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఆలయ మండపంలో పండితుల చేత శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో చండీ హోమం జరిగింది. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉదయం నుంచి ఆలయం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గొడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, దొండపాటి సత్యంబాబు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, తాళం శ్రీను, గాదిరెడ్డి పెదబాబు, జవ్వాది మురళీకృష్ణ, తంగళ్ల బాబీ, ఇసుకపల్లి శ్రీనివాస్, గూడూరి రాధిక, వాకచర్ల కృష్ణ, పెనుగొండ విజయభారతి, కుక్క తాతబ్బాయ్, వీరా గోవింద్, పంతం శ్రీను, కిరణ్, బాలాజీ రెడ్డి, మల్ల వెంకట్రాజు, పెనుగొండ రామకృష్ణ, పుల్లెల సత్యనారాయణ, ఉర్లంకల రవి, కరుటూరి రాము, కరుటూరి రాజా, గుదే రఘునరేష్, బాషా లిమ్రా, తాతాజీ, శ్రీపాద మోహన్, నాగార్జున, పిల్లా సతీష్, శ్రీరాములు, అంజీ, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ వార్డు పెద్దలు తదితరులు హోమాన్ని, అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ తరపున ఘనంగా స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శరన్నవరాత్రి సందర్భంగా ఈ చండీ హోమం పంతం కొండలరావు చేతుల మీదుగా పూర్ణాహుతి కార్యక్రమం వేద మంత్రాల నడుమ పూర్ణాహుతి జరిగింది. చండీ యాగం చేయడం ద్వారా లోక కళ్యాణంతో పాటు స్థానిక ప్రజలందరికీ మేలు జరుగుతుందని వేద పండితులు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. నామన వాసు మాట్లాడుతూ అమ్మవారి చండీ యాగానికి విచ్చేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సహస్రమన్యాభిమాతిమస్మై ప్రథమృణం ప్రమణం ప్రహేజత్రోణం ఉగ్రంతే వాజో జన్మారుద్రేవసి ప్రసన్నయేకం స్వాహా దేవో బహుమన్నభి జాతవేదసే సత్వామసామరాదీయదాయదహాతివేద సనపదర్ధాన విశ్వ తామధ్యవర్ణాంగధాజ్వలందే వైదోజనే కర్మపరిశుద్ధాం దత్తాం దేవీం శరణమహం ప్రపద్యే స్వత్తారసేతారసే నమః స్వాహా అజ్ఞాత్మపారధానభ్యో అస్మాన్ స్వస్తి ప్రతిదర్ధాన విశ్వాహ ఉష్టవర్దేవ ఫలాన భృతే భవాతోకాయతనయాయ సిద్ధ్యో స్వాహా విశ్వాననాదబ్ధాయాదవే సత్సంభంగనాభ దుర్గాధిపరషి అగ్నేయత్రన్నదాఘుణానో అస్మాకం భో దేవతాధనోనాం స్వాహా ప్రధానాజిరగో సహమానవగ్రమడ్డిగోహయ పరమ దేవో అధివిరాత్యక్తి స్వాహా రత్నాశఘమేభ్యో అభ్యురశితరాత్మహో దానవ్య సదత్సి సాంజ్ఞాజ్ఞానపరిష్మాభ్యో భగవాన్. ఈరోజు లలితానగర్ 4 ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద దేవీ శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా 3వ రోజు లలితానగర్ పరిధిలోని శక్తి స్థితి అనగా చండీ హోమం జరిగింది. ఈ సప్తశతి చండీ హోమం జరగడం వల్ల చండీ హోమం చూసిన, దర్శించిన, నమస్కారం చేసిన,
ద్రవ్యములు వేసినా సరే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణం కలిగి ఆయురారోగ్యాలు, భోగ భాగ్యాలు, మనో ధైర్యాలు, సంతానము, వివాహము ఇత్యాదులన్నీ కూడా శుభం జరిగి లోక కళ్యాణార్థము కూడా ఇవాళ అందరూ కూడా ఆ గ్రామంలోని అందరూ ప్రజలు కూడా పిల్లపాపంతో కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి అందరూ కమిటీ వారి తరఫున చక్కగా ఈరోజు విగ్రహాన్ని సంపూర్ణ చేయడం జరిగింది. కావున భక్తులు మంది కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి అందరూ కృపకి అనుగ్రహం పొందుతారని మరియు కోరుతున్నాను. జయ దుర్గా భవానీ. దశ ఏకాదశ ద్వాదశ సప్తతే అగ్నే సమిధ సప్త దిక్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి రాజానగరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. రాజానగరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్పారు. నియోజకవర్గంలో విద్య, వైద్య, మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. ఏపీలో కూటమి 100 రోజుల పాలన, రాజానగరంలో ఈ 100 రోజుల్లో వచ్చిన పాలనా మార్పులపై ఆయన సవివరంగా సిసిసి న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలియజేశారు. నియోజకవర్గంలో 100 రోజుల సంక్షేమ పాలన, అభివృద్ధి అంశాల్లో 10కి 10 మార్కులు వేసుకుంటున్నట్లు చెప్పారు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తనపై చేసిన అవినీతి ఆరోపణలపై కూడా బత్తుల బలరామకృష్ణ స్పందించారు. వరద నీటిలో మునిగిపోయే ఆవు భూములకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి బలరామకృష్ణ గొక్క తిప్పుకోకుండా దాదాపు 5 నిమిషాల సేపు వివరించడం నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. బత్తుల బలరామకృష్ణతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలను వీక్షించండి. ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఈ యొక్క 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లో 1వ తేదీన ఇస్తామన్నాం. 1000 రూపాయలు పెంచుతామన్నాం. ఆ 1000 రూపాయలు కూడా ఏప్రిల్ నెల నుంచే పెంచి ఇస్తామని చెప్పాం. అదేవిధంగా జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలై 1 ఇచ్చేటప్పుడు ఏప్రిల్ 1000 రూపాయలు, మే 1000 రూపాయలు, జూన్ 1000 రూపాయలు, జూలైది కలిపి 7000 రూపాయల పెన్షన్ ఒకేసారి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తే రైతులు 1670 కోట్ల రూపాయలు రైతు ధాన్యం బకాయిలు ఉండిపోతే అవి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తే లిక్కర్ పాలసీని గతంలో ఉన్నటువంటి చీప్ లిక్కర్ ఇచ్చి ఈ యొక్క క్వాలిటీ లేని మద్యాన్ని ఇచ్చి అత్యధిక రేట్లకు అమ్ముతున్న దాన్ని రద్దు చేసాం. ఇప్పుడు కొత్తగా 99 రూపాయలకే క్వార్టర్ మద్యాన్ని సరఫరా చేస్తున్నాము. అదేవిధంగా చూస్తే ఇక్కడ భూ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చి ఒరిజినల్ పట్టాలన్నీ కూడా ఒరిజినల్ దస్తావేజులన్నీ కూడా ప్రభుత్వం దగ్గర పెట్టుకుని తాకట్టు పెట్టుకుందాం నా ప్రభుత్వం ఆ రోజు ఆలోచించుంటే ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆ భూ చట్టాన్ని రద్దు చేస్తా అన్నాం. ఆ భూ చట్టం కూడా రద్దు చేసాం. అదేవిధంగా చూసినట్లయితే ఏదైతే మహిళలకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నామో అది దీపావళి నుంచి కూడా మొదలు పెడుతున్నాము. త్వరలో తల్లికి వందనం, అదేవిధంగా రైతుకి ఇవ్వాల్సినటువంటి మనం రైతు భరోసా అన్నీ కూడా పథకాలన్నీ సక్రమంగా అమలు చేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైన పనులన్నీ కూడా ప్రతిరోజు కూడా ఎండగడుతూ ఈ యొక్క 7 వైట్ పేపర్లను కూడా రిలీజ్ చేసాం. శ్వేతపత్రాలు 7 రిలీజ్ చేశారు సీఎం గారు. అదేవిధంగా తిరుపతి విషయంలో కూడా లడ్డు విషయంలో జరిగినటువంటి కల్తీని అరికట్టడానికి చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని ప్రజలందరికీ కూడా అందిస్తున్నాం. వరద బాధితులకి వరదలు వస్తే ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ప్రకృతి వైపరీత్యాలు అందరూ కూడా ఎన్డీఏ కూటమి కూడా చాలా గట్టిగా పనిచేసి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా తాగునీరు, అదేవిధంగా పిల్లలకు పాలు, బిస్కెట్స్, భోజనాలు, టిఫిన్లు సకాలంగా అందజేసి ప్రాణ నష్టం లేకుండా కాపాడగలిగాం. ఆస్తి నష్టం జరిగిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మేము వాళ్ళకి నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే పంట నష్టం వచ్చిన వాళ్ళకు కూడా పంట నష్టం చెల్లిస్తుంది. ఇప్పుడు త్వరలో రోడ్లు, డ్రైనేజీలు అన్నిటికి కూడా రాజనగరం నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలతో ఇప్పుడు ఇమీడియట్గా కూడా ఎన్ఆర్జీఎస్ పనులతో రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాము. ఇప్పుడు అదేవిధంగా చూస్తే తాగునీరుకి ఏ ఇబ్బంది రాకుండా చూసాము. ప్రజల కోసం
ఒక డిగ్రీ కాలేజీని కోరుకొండకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి చిరకాల వాంఛ అయినటువంటి డిగ్రీ కాలేజీని కూడా ఈ యొక్క కోరుకొండ శాంక్షన్ చేయించాము. అదేవిధంగా చూస్తే రాజానగరంలో ఒక పాలిటెక్నికల్ కాలేజ్ శాంక్షన్ చేయించాము. ఇప్పుడు సీతానగరం రోడ్డు పనులు కూడా పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లించి త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న రోడ్ల సమస్య, వీధి లైట్ల సమస్య, తాగునీటి సమస్య, సాగునీటి సమస్యలు కూడా పరిష్కరించాం. ఉన్నాయి కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తున్నాం. శ్రీరంగపట్నంలో బురద కాలువ పనులు కూడా మేము చేపట్టి బురద కాలువ ముంపు గురి అవ్వకుండా కూడా కాపాడగలిగాం. కొంతవరకు ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా కూడా మనం చూడగలం. ప్రజలకు అవసరానికి అందుబాటులో ఉండి 24 గంటల సర్వీస్ చేస్తున్నాం. ముఖ్యంగా కానీ చూసినట్లయితే వైద్య సదుపాయం కూడా మెరుగుపరచం ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ ద్వారానే. మనం ముఖ్యంగా డ్వాక్రా మహిళలు 67 లక్షల రూపాయలు వైసీపీ ప్రభుత్వంలో ఒకడు ఎత్తుకెళ్ళిపోతే అక్కడ బీసీ అనేవాడు ఎవడో ఉండి బీసీ కరెస్పాండెంట్ బ్యాంక్ కరెస్పాండెంట్ అని ఉండి ఎత్తుకెళ్ళిపోతే ఆ మహిళలు దగ్గరుండి ఈ యొక్క ఎర్రంపాలెంలో ఆ యొక్క 67 లక్షల రూపాయలు కూడా దగ్గరుండి మహిళలందరికీ కూడా వసూలు చేసి ఇప్పించి ఆ మహిళలు న్యాయం చేయడం జరిగింది. 67 లక్షల రూపాయలు కూడా మనం స్కామ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించి బ్యాంక్ ద్వారా కూడా వాళ్ళందరూ పేమెంట్లు ఇప్పించగలం. ప్రతి విషయంలోనూ ప్రజలకి మనం చేరువుగా ఉండి ఈ యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేది నిరూపించాలి. నగరం మొట్టమొదటి స్థానంలో ఉండాలి. అందరికీ విద్యను అందించాలి. వైద్యం సక్రమైన నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి. తాగునీరు సక్రమంగా ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు అందించాలి. అలాగే సాగునీరుకి ప్రతి ఎకరానికి అందించాలి. రైతులకి సకాలంలో ధాన్యం అందాలి. అలాగే కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ప్రజలకి ఈ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ధ్యేయంగా నేను పనిచేస్తున్నాను. రాజమండ్రి వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఆధ్వర్యంలో యూత్ ఫెస్టివల్ నిర్వహించింది. రాజమండ్రి వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి యూత్ సర్వీసెస్ విభాగం నిర్వహించినటువంటి సెప్టెంబర్ మాసం యూత్ ఫెస్టివల్ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలల నుండి సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో క్లాసికల్ డాన్స్, క్లాసికల్ మ్యూజిక్, త్యాగరాజ కీర్తనలు, ఎస్సే రైటింగ్, చెస్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ చిట్టూరి సూర్యనారాయణమూర్తి, రోటరీ క్లబ్ డైరెక్టర్ పట్టపగలు వెంకట్రావు, రోటరీ క్లబ్ కార్యదర్శి పట్టపగలు సురేష్, రోటరీ క్లబ్ యూత్ సర్వీసెస్ డైరెక్టర్ సుంకర రవికుమార్, చెస్ అసోసియేషన్కు సంబంధించి విత్తనాల కుమార్, కళ్యాణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. మొత్తం 800 మంది క్రీడాకారులు పాల్గొనగా ఇందులో బెస్ట్ ఎవరైతే బాగా చేశారో వాళ్ళని తీసుకొని వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేస్తున్నాము. వీటికి సహాయ సహకారాలు అందించినటువంటి అందరికీ కూడా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజమండ్రి సేతంపేట శ్రీ మాతృస్వరూపిణి మందిరంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయబద్ధంలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సేతంపేట శ్రీ మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకులు అజ్జరపు హరిబాబు ఆధ్వర్యంలో మాతృరూపిణి మందిరంలో 35వ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు శ్రీ మహాకామేశ్వరి దేవి సహిత శ్రీ మహాకామేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం, సహస్రనామ కుంకుమార్చన, దుర్గా సప్తసతి పారాయణ, శ్రీ విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పారాయణలు, గాయత్రి సహిత విశేష దేవీ దేవతల ఆహ్వానం, పూజలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. గాయత్రి సహిత మాన్యు సూక్త హోమం జరిగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమం మాతృరూపిణి సేవా సంస్థ భక్త బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనుగ్రహాన్ని పొంది మేము చాలా అభివృద్ధిగా ఉన్నామని చెప్పి చెబుతూ ఉంటారు హరిబాబు గారికి. అటువంటి ఆ యొక్క హరిరామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో, హరిబాబు గారి యొక్క ఆధ్వర్యంలో మాతృరూపిణి సేవా సంస్థ యందు దిగ్విజయంగా 35వ శరన్నవరాత్రి మహోత్సవం. రాజమండ్రి బాలాజీపేట శ్రీ 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 విజయ కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం బాలాజీపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అమ్మవారిని 4వ రోజు దేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు మణికుమార్ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేశారు. ఈ కార్యక్రమంలో గొందేసి శ్రీనివాసులు రెడ్డి, వాసంశెట్టి సూర్య గణేష్, తలారి శ్రీనివాస్, సోరంపూడి ప్రకాష్, జిపిఆర్ నాయుడు, నాళం నాయుడు, వడ్డీ రాజా, ప్రభ, రాజు, దుర్గాప్రసాద్, కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు మీద పడేసి వెళ్లిపోయారు.
తల్లి గర్భంలో అప్పటిదాకా ఎంతో అపురూపంగా భద్రంగా ఓ శిశువు ఊపిరి పోసుకుని బతుకుతూ ఉంది. నెలలు నిండడంతో బయట ప్రపంచంలోకి వచ్చి రావడంతో రోడ్డు పాలైంది. రాజమండ్రిలో తుమ్మలావ జయరాం థియేటర్ సమీపంలో రోడ్డు పక్కన ఇదిగో ఇలా మృత శిశువు దర్శనమిచ్చింది. ఆదివారం తెల్లవారుతుండగా తుమ్మలావలో కనిపించిన ఈ దృశ్యానికి ఒక్కసారిగా పరిసర ప్రాంతాల వారు ఉలిక్కిపడ్డారు. హృదయ విదారక సంఘటనకు చలించిపోయారు. తల్లి పొత్తిళ్లలో హాయిగా సేద తీరాల్సిన శిశువు ఇలా రోడ్డు మీద చనిపోయి పడి ఉండటాన్ని చూసి విచారం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. రాజమండ్రి మోరంపూడి రోడ్డు సాయి చైతన్య నగర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక మోరంపూడి రోడ్ సాయి చైతన్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా రాత్రి ప్రదర్శించిన బుర్రకథ అందరినీ ఆకట్టుకుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. ఇవన్నీ చేస్తూ ఉంటే విష సర్పాలు క్రూర మృగాలు. రాజమండ్రి వియల్పురం కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం వియల్పురంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద గత 13 సంవత్సరాలుగా నూతన ఆలయం నిర్మించి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆలయ ధర్మకర్త కోడి ప్రవీణ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు చేమలకొండ సత్యత్రిమూర్తులు అమ్మవారిని సుందరి దేవిగా గజమాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనంత, నోకరాజు, సత్యనారాయణ, బత్తుల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. గణపతి హోమం, అన్నపూర్ణాదేవి హోమం, నవగ్రహ హోమం, చండీ హోమం జరిగాయి. రాజమండ్రి కొత్తపేట శ్రీరామ దుర్గాలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కొత్తపేట 1వ వీధి శ్రీరామ దుర్గాలయం వద్ద దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా అమ్మవారికి అర్చకులు సహస్ర కుంకుమ పూజలు చేశారు. సాయంత్రం వేలపూడి పూజా కార్యక్రమం, అలాగే భజన పాటల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట పెద్దలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు యాళ్ల విఘ్న నాగేంద్రరావు, ఆళ్ల ప్రసాద్, అమర అప్పారావు, ఈశ్వర్, నవీన్, శ్యామ్, తులసి, రామారావు, అవినాష్, ప్రసాద్, రేవతి, శారద తదితరులు పాల్గొన్నారు.
వినాయక చవితి నవరాత్రులు ముగిసిన సందర్భంగా భక్తులకు అన్నదానం చేస్తున్నారు. రాజమండ్రి లింగంపేట 4వ వీధి కృష్ణానగర్లో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 15వ గణపతి నవరాత్రులు ముగింపు సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ భాగస్వామ్యంతో పర్యాటక అభివృద్ధి మంత్రి కందుల దుర్గేష్. పర్యాటకులకు కల్పించే సౌకర్యాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు మీదకు వదిలేశారు. రాజమండ్రి తుమ్మలావలో హృదయ విదారక సంఘటన. మెట్రిక్ టన్ను ఇసుక ధర 345 రూపాయలు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఇసుక సరఫరా వలన ప్రభుత్వానికి ₹1 ఆదాయం రాదు. రాజానగరం నియోజకవర్గాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఏపీలో కూటమి 100 రోజుల పాలనపై విశ్లేషణ. రాజమండ్రి దేవీచౌక్ సెంటర్లో మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం. గోదావరి తీరంలో వాడవాడల శరన్నవరాత్రి మహోత్సవాలు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.